హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా నేను సీతారామ లక్ష్మణులు అలాగే ఆంజనేయ స్వామి బొమ్మ వేశాను. అందరికీ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా, హిందూ మత విశ్వాసాల ప్రకారం దశరథుడికి కౌసల్య దంపతులకి శ్రీరాముడు జన్మించాడు. త్రేతాయుగంలో చైత్రశుద్ధ నవమి రోజున వసంత ఋతువు కాలంలో పునర్వసు నక్షత్రంలో కర్కాట లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు పుట్టాడు. అందుకే ఈ పవిత్రమైన రోజు ప్రతి సంవత్సరం మన దేశంలో శ్రీరామనవమి వేడుకలను జరుపుకుంటారు. ఈ ఏడాది కూడా మనకి ఈరోజు అన్నమాట. మనకి శ్రీరామనవమి పండుగ వచ్చింది. మామూలుగా మధ్యాహ్నం సమయంలో జన్మించాడు కాబట్టి మనకి పూజలు కూడా మధ్యాహ్నం నుంచి నిర్వహిస్తారు పండితులు. పురాణాల ప్రకారం ఏంటంటే, విష్ణువు 7వ అవతారమే శ్రీరాముడు. తనకు చిన్నప్పటి నుండి దురాశ దుర్గుణాలు వంటివి ఏవీ లేవు. అందుకని శ్రీరాముడిని ఉత్తమ పురుషుడిగా పరిగణిస్తారు. తన బాటలోనే నడవాలని ఇప్పటికీ పెద్దలు చెప్తారు. తన రాజ్యంలో ఎవరికి ఏ కష్టం రాకుండా ఆదర్శవంతమైన పరిపాలన సాగించారని చరిత్ర ద్వారా తెలుస్తుంది. అంతేకాకుండా శక్తివంతమైన శత్రువుల్ని సంహరించి బడుగు బలహీన వర్గాల్ని అండగా నిలిచాడు. అందుకే శ్రీరామనవమి వంటి రోజున రామయ్య ఆశీస్సుల కోసం, తమ జీవితంలో విజయం కోసం ప్రార్థిస్తారు. మీకు తెలుసు కదా, శ్రీరాముడు వెంట లక్ష్మణుడు కూడా 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళాడు. చూడండి, ఉత్తమ కుమారుడు కానీ ప్రతి ఒక్కళ్ళు రాముడు లాంటి కొడుకు కావాలనుకుంటారు. అలాగే ఉత్తమమైన భర్త అంటే ఏకపత్ని వ్రతుడు కాబట్టి శ్రీరాముడు లాంటి భర్త కూడా కావాలని ప్రతి ఒక్క ఆడపిల్ల కోరుకుంటుంది. చూడండి, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఇలా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. చాలా ఈజీగా చాలా చక్కగా వస్తుంది. చూడండి నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో ఖచ్చితంగా తెలియజేయండి. చూడండి నేను పెన్సిల్ డ్రాయింగ్ ద్వారా మీకు డ్రాయింగ్ ఎలా వేయాలనేది తెలియజేస్తున్నాను. చూడండి ఓవరాల్గా. అలాగే చూడండి నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి. చూడండి, రాముడి యొక్క ప్రాముఖ్యత ఏమిటో తెలుసా? రామాయణంలో శ్రీరాముడికి వశిష్ఠ మహర్షి నామకరణం చేశాడు. ఇందులో రమాంతే యోగినో యత్ర రామ అని ఒక అర్థం. అంటే యోగీశ్వరులు ఏ దేవుడి నుండి ఆస్వాదన చెందుతారో వారే రాముడు అని అర్థం. శ్రీరామనవమి రోజున రామస్మరణం చేయటం వల్ల అనేక రెట్లు పుణ్యఫలం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం కూడా జరిగిందని, పట్టాభిషేకం కూడా ఇదే రోజు జరిగిందని చెప్తారు. అందుకని తెలుగు రాష్ట్రాల్లో పాటు దేశవ్యాప్తంగా సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. రామనవమి నాడు ప్రత్యేక పూజలు చేయటం, కళ్యాణం నిర్వహించడం, రామమంత్రాలు జపించటం వల్ల 1000 రెట్లు ఫలితం జరుగుతుందని విశ్వసిస్తారు. అంతేకాకుండా రామనామాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఎవరైతే జపించడం వల్ల అనేక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని కూడా పండితులు చెప్తారు. మీకు తెలుసు కదా పూజా విధానం ఎలా అంటే, శ్రీరామనవమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. మీ ఇంట్లో మామిడి ఆకులు కొబ్బరికాయలు కలశంపై ఉంచాలి. శ్రీ సీతారాములకు ధూపం దీపం పండ్లు పువ్వులు వస్త్రాలు ఆభరణాలు సమర్పించాలి. శ్రీరాముల వారికి తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. పూజ పూర్తయిన తర్వాత విష్ణు సహస్రనామం పఠించి హారతి ఇవ్వాలి. చివరిగా మీ సామర్థ్యం మేరకు అన్నదానం కూడా చేసుకుంటే మంచిది. రామ జపం అంటారు కదా. రామ అనే 2 అక్షరాలను జపించడం వల్ల మనలో ఏకాగ్రత పెరిగి ఆధ్యాత్మిక రంగంపై ఆసక్తి పెరిగేలా చేస్తుంది. అంతేకాదు, ఈ ఒక్క నామంతో దుష్ఫలితాలను పోగొట్టుకోవచ్చు. ఈ మంత్రాలను పఠించడం ముందు ఆ భగవంతుని ఫోటో లేదా విగ్రహం ముందు దీపం వెలిగించాలి. ఇలా చేయటం వల్ల శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెప్తున్నారు. శ్రీరాముని అనుగ్రహం కోసం మనం ఏం చేస్తామంటే శ్రీరామనవమి రోజున రాముని విశిష్ట తెలిపే ఈ శ్లోకాన్ని కూడా చదివించండి. వారు రాముని జీవితం ఆదర్శంగా తీసుకునేలా తీర్చిదిద్దండి.
ఆపద మమహార్తారం దాతారం సర్వసంపాదారం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇది చాలా మంచిది ఫ్రెండ్స్. దక్షిణే లక్ష్మణోస్య వామే చ జనకత్మాజ పురతో మారుతిర్వస్య తం వందే రఘువందనం కుజాంతం రామ రమేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల శ్రీరాముని అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని కూడా చాలామంది నమ్ముతారు ఫ్రెండ్స్. మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, చాలామంది సుందరాకాండ కూడా పఠించాలి ఫ్రెండ్స్. శ్రీరామ నవమి రోజున రామ భక్తులందరూ కూడా విధిగా శ్రీరాముని స్మరించుకోవాలి. ఈ రోజున సుందరాకాండను కూడా పఠించాలి. సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం శ్రీ సీతారాముల్ని పూజించాలి. మీ జీవితంలో కష్టాల నుండి విముక్తి పొందడానికి గంగా జలాన్ని లేదా ఏదైనా పవిత్ర నది నీటిని ఒక పాత్రలో తీసుకొని ఓం శ్లీం హ్రీం క్లీం రామచంద్రాయ శ్రీం నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించుకుంటే కూడా జపించుకోవడం కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. మీకు శక్తి కొలది దాన ధర్మాలు కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. శ్రీరామ నవమి వంటి పుణ్యమైన రోజున రామాలయంలో పసుపు రంగు వస్త్రాలను సమర్పించాలి. అలాగే పురాణాల ప్రకారం రాముడు పసుపు రంగు వస్త్రాలను ఇష్టపడతాడంట. ఇలా చేయటం వల్ల శ్రీరాముడు సంతోషిస్తాడు ఫ్రెండ్స్. దీంతో మీ ఇంట్లో ఆనందం పెరుగుతుంది, మీకు శుభ ఫలితాలు వస్తాయి. అదేవిధంగా మీ సామర్థ్యాన్ని మేరకి పేదలకు అన్నం పెట్టడం, బట్టలు, తదుపరి వస్తువులు ఏదైనా కానీ దానం చేయాలి. దీనివల్ల ఎంతో పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెప్తున్నారు ఫ్రెండ్స్. మీకు తెలుసు కదా, ఇట్లాంటి మంచి విషయాలు మనం తెలుసుకోవడం వల్ల రాములు వారికి సీతాదేవికి అసలు ఎలా ఉంది అంటే వైవాహిక జీవితం ప్రకారం కానీ, అలాగే ఉత్తమ కొడుకు అంటే శ్రీరాముడిని మనం చూపిస్తాం ఫ్రెండ్స్. అంత విశిష్టత అనేది శ్రీరాముల వారికి ఉందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మనం ఇట్లాంటి ప్రతి ఒక్కళ్ళ గురించి ఇలా తెలుసుకోవడం వల్ల మన భావితరాలకి, పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ మంచి విషయాల పట్ల అవగాహన ఏర్పడుతుంది ఫ్రెండ్స్. మన బిడ్డలకు కానీ మనం మంచి విధానం ప్రకారం నడిపించడం, అలాగే తల్లిదండ్రుల పట్ల కానీ, అలాగే జీవిత భాగస్వామి పట్ల కానీ ప్రతి ఒక్క విషయం పట్ల పూర్తి అవగాహన విధంగా రాముల వారినే మనము ఉదాహరణగా తీసుకోవడం వల్ల మంచి బుద్ధులు అలవర్చుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ఈజీగా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. ఇలా ఈజీగా ట్రై చేసి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా నాకు మీ పిక్స్ ఖచ్చితంగా కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, మామూలుగా ఇట్లా శ్రీరాముడు మనకి విష్ణు అవతారం ఫ్రెండ్స్. అంటే త్రేతాయుగంలో దశరథుడు కౌసల్య దంపతులకు జన్మించాడు ఫ్రెండ్స్. ధర్మం, న్యాయం, త్యాగం వంటి విలువలను పాటించిన వ్యక్తిగా ప్రసిద్ధి చెందాడు. శ్రీరాముడు గురించి తెలుసుకోవాల్సిన ఈ విషయాలను పరిగణించవచ్చు. శ్రీరాముడు జన్మించిన రోజు చైత్రశుద్ధ నవమి ఫ్రెండ్స్. వసంత ఋతువు, పునర్వసు నక్షత్రం, కర్కాట లగ్నం, మధ్యాహ్నం 12 గంటలు. శ్రీరాముడు ఇతర పేర్లు రామచంద్ర, దశరథి, రాఘవ. శ్రీరాముడు నిరాడంబరతత్వం కలిగిన వ్యక్తి. తనకు రాజ్యం వదిలేసి వెళ్ళమన్న తల్లి కైకేయి గురించి చెడుగా ఆలోచించలేదు. అరణ్యవాసం ముగించి తిరిగి రాజ్యానికి వచ్చినప్పుడు రాముడు మొదట కైకేయి పాదాలకే తాకి నమస్కరించాడు. ప్రజలందరికీ ఆదర్శప్రాయుడిగా శ్రీరాముడు నిలిచాడు ఫ్రెండ్స్. మానవ జీవితంలో విడదీయరాని బంధాన్ని ఏర్పరచుకున్న మహాకావ్యం శ్రీరామాయణం ఫ్రెండ్స్. మనం ప్రతి ఒక్క విషయం గురించి పూర్తిగా తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మనం తెలుసుకోవడం వల్ల ప్రతి ఒక్క దాని గురించి మన బిడ్డలకి, మన భావితరాల వాళ్ళకి ప్రతి ఒక్క దాని గురించి మనం క్లుప్తంగా చెప్పగలుగుతాం అన్నమాట. రాముడు మామూలుగా అయితే విష్ణువు యొక్క 7వ అవతారం ఫ్రెండ్స్. రాముడు ఏంటంటే ధర్మం, శౌర్యం యొక్క స్వరూపుడు. రాముడు ప్రజలందరికీ ఆదర్శప్రాయుడు ఫ్రెండ్స్.
రాముడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ప్రతి యుగంలో వచ్చే విష్ణు అవతారాల్లో ఒకడు. రాముడు జన్మించిన కథ హిందూ పురాణాల్లో అత్యంత గౌరవనీయమైన కథల్లో ఒకటి. రాముడు కథ మహాభారతం మరియు రామాయణం అనే ఇతిహాసాలతో చెప్పబడింది. రాముని జన్మ కథ నైతిక విలువల్ని బోధిస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, మనం ఇలాంటి మంచి విషయాలు ప్రతి ఒక్కళ్ళం తెలుసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మీకు తెలుసు కదా, మామూలుగా రాములు వారు తండ్రి గారి పేరు దశరథ మహారాజు. ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, మామూలుగా తండ్రి మాటను జవదాటని తనయుడుగా, సోదరులను అభిమానించిన అన్నగా, భార్య దూరమైనా కూడా కొంతకాలం భార్య దూరం అవుతుంది ఫ్రెండ్స్, ఆమె కోసం పరితపించే భర్తగా, ప్రజల సంరక్షణ కోసం వారి మాటలకు విలువిచ్చే రాజుగా, ఏ టైంలో దూరంగా ఉన్నాడంటే ఫ్రెండ్స్, రావణాసుడు చెరబట్టాడు కదా ఫ్రెండ్స్, అప్పుడు రాములు వారు దూరంగా ఉన్నారు కదా భార్యకి, అప్పుడు కూడా భార్యని ప్రేమించే భర్తగా అన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, తండ్రి మాటలను జవదాటకుండా తనయుడిగా, సోదరులను అభిమానించే అన్నగా, భార్య దూరమైన నిరంతరం ఆమె కోసమే పరితపించే భర్తగా, ప్రజల సంక్షేమం కోసం వారి మాటలకు విలువ ఇచ్చి రాజుగా, మనం ఎక్కడైనా ధర్మం తప్పకుండా మనిషి అనేవాడు ఇలా జీవించాలని చూపించేవాడు శ్రీరాముడు. ఫ్రెండ్స్ ధర్మానికి ప్రతీకగా శ్రీరామచంద్రుని అంటారు. ఫ్రెండ్స్ త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువే లోక కళ్యాణం కోసం రాముడుగా అవతరించి దుష్ట శిక్షణ చేశాడని రామాయణం చెబుతుంది. తండ్రికిచ్చిన మాట కోసం కట్టుబడి అరణ్యాలకు వెళ్ళిన రాముడు ఇప్పటికీ ఎప్పటికీ ఆదర్శమూర్తే. రామాయణంలో రాముడు లక్షణాల గురించి వర్ణిస్తూ షోడశ మహాగుణాలు ఆయనలో ఉన్నట్టు తెలిపాడు. అయితే రామునితో పాటు సీత, లక్ష్మణుడు, హనుమంతుడు కూడా కొన్ని ధర్మాలకు ప్రతీకలుగా నిలిచారు. సీతాదేవి పతివ్రత ధర్మానికి ప్రతీక, లక్ష్మణుడు భాతృధర్మానికి ప్రతీక, హనుమంతుడు భక్తికి ప్రతీక. తమ అంచలంచలమైన భక్తితో హనుమంతుడు నేటికి చిరంజీవిగా ఉన్నాడు. స్వామి భక్తి పరాయుడైన వాయునందనుడు నిరంతరం రామనామస్మరణతో గడిపాడు. ఇక లక్ష్మణుడు అన్నా వదిలిన సేవ కోసం 14 ఏళ్ళు నిద్ర లేకుండా ఉండేలా వరం పొందాడు. తన భార్య ఉర్మిళను అనుగ్రహించడంతో లక్ష్మణుడు అయోధ్యకు తిరిగి వచ్చే వరకు ఆమె మేల్కోలేదు. రావణుడు అపహరించడానికి ప్రయత్నించే ఆత్మత్యాగానికి సిద్ధపడింది. అయితే అగ్నిదేవుడు ఆమెను రక్షించి మా సీతను రావణుడు తీసుకుపోయేలా చేశాడు. అయితే రామునిలోని ఉన్న ఈ 16 గుణాలే మహోన్నత వ్యక్తిగా తీర్చిదిద్దాయి. ఫ్రెండ్స్ అవి ఏంటంటే గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞతాభావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, దృఢమైన సంకల్పం కలిగినవాడు, చారిత్రం కలిగినవాడు, సకల గుణాలు, సకల ప్రాణులు మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్థుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించే సౌందర్యం కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుటివారిలో మంచినే చూసేవాడు, అవసరమైనప్పుడే కోపాన్ని తెప్పించుకోగలిగినవాడు. ఇలాంటి ఉత్తమ గుణాలు ఉండటం వల్లే అతడు శ్రీరామచంద్రుడయ్యాడు. ఫ్రెండ్స్ అతి క్లిష్టమైన సమయంలో మనకేంటంటే ఫ్రెండ్స్, ప్రతి ఒక్క దాని గురించి మనం పూర్తిగా తెలుసుకోవడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్, మన బిడ్డలకి మంచి విషయాల పట్ల పూర్తి అవగాహన కల్పించే విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్ బిడ్డలకి, భావితరాలకి మనకి పూర్తి అవగాహన ఉండేలా ఉంటుంది. ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, దశరథ మహారాజుడికి 3 భార్యలు, కౌసల్య, సుప్రజ, కైకేయి. కౌసల్య గారికి శ్రీరాములు వారు జన్మించారు. ఫ్రెండ్స్ సుప్రజాదేవి గారికి లక్ష్మణుడు జన్మించాడు. అలాగే కైకేయికి భరత శత్రుఘ్నులు. ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, కైకేయి 3వ భార్య అన్నమాట ఫ్రెండ్స్ దశరథ మహారాజుకి. అయితే తనకి ఏముంటుందంటే ఫ్రెండ్స్, తనకి మందర అనే ఒక ఆమె ఉంటుంది. తను చెప్తుందన్నమాట, ఇట్లా రాములు వారిని అరణ్యవాసాలకు పంపించాలి, నీ కొడుకే రాజ్యం
ఏలాలి అన్నట్లుగా చెప్తుంది ఫ్రెండ్స్. ఆ మాటలు దశరథ మహారాజు ద్వారా చెప్పించి రాములు వారికి 14 సంవత్సరాలు అరణ్యవాసానికి ఏలేటట్లుగా చేస్తారు ఫ్రెండ్స్. టోటల్గా మనకేందంటే ఫ్రెండ్స్, ఉత్తమమైన పురుషుడుగా కానీ, ఉత్తమమైన కొడుకుగా కానీ, ఉత్తమమైన అన్నగా కానీ, అందరికీ ఆదర్శప్రాయమైన శ్రీరాముని స్మరించుకుంటూ ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలతో ప్రతి ఒక్కళ్ళు తమ జీవితాల్లో సుఖ సంతోషాలతో జీవితాంతరం సంతోషంగా ఉండాలని, ప్రతి కుటుంబంలో ఆనందంతో శ్రీరాముని జపించుకొని తన దీవెనలు పొందాలని మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓవరాల్గా మనకి చూడండి, డ్రాయింగ్లో లక్ష్మణుడు, సీతాదేవి, శ్రీరాములు వారు, ఆంజనేయ స్వామి, అలాగే గద అంతా వచ్చింది ఓవరాల్ లుక్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. ఓవరాల్గా నాకైతే చాలా బాగా అనిపించింది. కలర్స్ కూడా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. కలర్స్ కూడా కొట్టి ఎలా వచ్చిందో ఓవరాల్గా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. శ్రీరామనవమి శుభాకాంక్షలు.